ఒక విషయం చెప్తా. ఒకసారి వీకప్ టు రియాలిటీకి వస్తే, ఇది ఒక మైక్. ఇది ప్రపంచంలో 7 ఉన్నాయి. అందులో ఒకటి మన ఇండియాలో ఉంది, నా దగ్గర ఉంది అనుకుందాం. సో ప్రపంచంలో 7 ఉన్నటువంటి స్పెషల్ మైక్స్ నేను దీన్ని విరగ్గొట్టి పడేసిన ముక్కలు ముక్కలు చేసి. అప్పుడు మీరు అందరు నన్ను ఏమంటారు? పిచ్చోడు అని అంటారు, అంతే కదా. సో అదే విషయమే ఇంకొకటి చెప్తున్నాను. ప్రపంచంలో 7 వండర్స్ ఉన్నాయి. అందులో ఒకటి మన ఇండియాలో ఉంది, తాజ్మహల్ అని. కానీ ఇప్పుడు దాన్ని తేజో మహల్, దీని కింద శివలింగం ఉంది, దీని కింద దేవాలయం ఉంది, ఇది ప్రేమికులకు చిహ్నమే కాదు అంటూ దాన్ని డిమాలిషన్ చేయడానికి కింద తీసి శివలింగం ఉంది, దాన్ని బయటికి తీస్తామని చెప్పి మాట్లాడుతారు. సో ఇప్పుడు దాన్ని ఏమంటావు నువ్వు? ప్రపంచంలో ఉన్న 7 వండర్స్లో ఒకటి తాజ్మహల్. దానివల్ల మన ఇండియాకి ఒక మంచి గుర్తింపే ఉంది. అలాంటి తాజ్మహల్ను కింద తేజో మహల్ ఉంది, ఏదో గుడి ఉందని చెప్పి దాన్ని డిమాలిషన్ చేయడానికి చూస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా నువ్వు నన్ను ఎలా పిచ్చోన్లా చూసావు, దాన్ని కూడా అలాగే పిచ్చోన్లా చూడాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న 7 వండర్స్లో ఒకటి మన ఇండియాలో ఉంది, దానివల్ల మన ఇండియాకు ఒక గుర్తింపు ఉంది. సో దాన్ని కూడా తేజోమహల్ అంటూ, కింద లింగం ఉందంటూ, దేవుడు ఉండంటూ డిమాలిషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కామెంట్ రూపంలో అంటే ఇండియాకి 7 వండర్స్లో ఒక వండర్ అయినటువంటి తాజ్మహల్ అవసరమా, లేదా తాజ్మహల్ కింద ఉన్న తేజోమహల్ అవసరమా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయి.